లాస్ట్ వీక్ మనం మాట్లాడుకున్నట్టు ఏకంలో చాలా వాల్యుబుల్ పాయింట్ ఆఫ్ అవర్ థాట్, మన ఆలోచన ఏ రకంగా ఉండాలి అనే దాని మీద మనం ఎక్కువ ఎంఫసైజ్ చేశాం. టు ద కంటిన్యూటీ ఆఫ్ ద టాక్ వీఆర్ టేకింగ్ దిస్ ఎపిసోడ్ ఎహెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫండమెంటల్లీ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక చాలా క్లారిటీతో కూడా అంశం ఏంటంటే, మనకి బీయింగ్ ద మోస్ట్ నాలెడ్జ్ఫుల్ అండ్ విజ్డమ్ ఓరియంటెడ్ ఇండివిజువల్స్గా, సార్ నా పదాల మీద మీ అందరూ కూడా చాలా జాగ్రత్తగా, మనమందరం కూడా ఇంక్లూడింగ్ myself, we should concentrate on the words and the vocabulary which we utter, which we use here. మన యొక్క నాలెడ్జ్, మన యొక్క విజ్డమ్ అంతా కూడా మన బ్రెయిన్స్లో నిండుగా దండిగా ఉంది, చాలా ఎక్కువ. మనకి నాలెడ్జ్ కొదువులేసివ్వండి, ప్లెంటీ ఆఫ్ నాలెడ్జ్. అయితే ఏమవుతుందంటే, ఈ నాలెడ్జ్ అనేటువంటి ఎగ్జిక్యూషన్కి వచ్చేకల్లా ఫంక్షనాలిటీలో ఏదైతే జ్ఞానం మనం మస్తిష్కంలో, మన బుర్రలో, బుద్ధి రూపంలో, మేధస్సు రూపంలో ఉందో, అది చర్యలుగా, క్రియలుగా, కర్మలుగా మనం చేసే లోపుగా చాలా వేరియేషన్స్ వచ్చేస్తున్నాయి. చాలా జాగ్రత్తగా వినండి నేను చెప్పేది. ఫ్రూట్ఫుల్ అన్న పదానికి చాలా కాంబినేషన్స్తో కలిపితేనే ఫ్రూట్ఫుల్ అంటే ఫలవంతమైన, దాని అర్థం తెలుగులో. దీనికి 3 రకాలైన ఫుల్ఫిల్మెంట్స్ మాత్రమే ఫలవంతం కాగలదు. వన్ ఈజ్ మీనింగ్ఫుల్, ద సెకండ్ వన్ ఈజ్ పర్పస్ఫుల్, అండ్ ద థర్డ్ వన్ ఈజ్ కలర్ఫుల్. చాలా జాగ్రత్త వినాలి. అంటే అర్థం తెలియాలి, పరమావధి ఏంటో తెలియాలి, దానికి అద్భుతమైన ఫ్లేవర్ కూడా ఉండాలి. దట్ మస్ట్ బి బ్యూటీ టు ఇట్. కనుక మన ఆలోచన అంతా, మన జ్ఞానం అంతా, అవర్ నాలెడ్జ్, అవర్ విజ్డమ్, మన మేధస్సు అంతా యాక్షన్లో మన ప్రవర్తనగా మన బయటికి రావాలంటే మధ్యలో చాలా పారామీటర్స్, చాలా వేరియంట్స్, చాలా ఎలిమెంట్స్ వర్క్ చేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అవర్ మైండ్. ఈ మైండ్ అనేటువంటిది చాలా 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 జాగ్రత్తగా డీల్ చేయాల్సిన అంశం. ఈ ప్రపంచంలో మనం చేసే అన్ని యాక్టివిటీస్కి మన యొక్క పెర్వ్యూ కావాలి అనుకుంటాం, అక్కర్లే. మన గుండె కొట్టుకోవడానికి మనం కారణమా? వీఆర్ నాట్ కంట్రోలింగ్ అవర్ హార్ట్, వీఆర్ నాట్ కంట్రోలింగ్ అవర్ కిడ్నీస్, వీఆర్ నాట్ కంట్రోలింగ్ అవర్ లంగ్స్, వీఆర్ నాట్ కంట్రోలింగ్ అవర్ బ్లడ్ ప్రెషర్, వీఆర్ నాట్ కంట్రోలింగ్ అవర్ ఎనీ ఆఫ్ ద ఇన్నర్ ఎలిమెంట్స్. ఈ ఫిజికల్గా ఉండే, ఈ ఫిజియలాజికల్ బాడీతో ఉండేటువంటి ఆస్పెక్ట్లో ఉండే ఏ ఆర్గాన్స్ కూడా అవన్నీ అలా వర్క్ చేస్తున్నాయి. మనం కేవలం ఫుడ్, వాటర్ అండ్ ఆక్సిజన్, ఎయిర్, ఈ 3 అందిస్తున్నాం. am I right or not? రైట్, ఎస్. కానీ ఒకటి గమనించాలి అందరూ కూడా, మనం ఏంటి కంట్రోల్ చేయటం లేదు? మన లోపల ఉండే ఏ ఆర్గాన్ని కంట్రోల్ చేయట్లేదు, అంతే కదా? మనం ఏ ఆర్గాన్ని కంట్రోల్ చేయటం లేదు. ఏ ఆర్గాన్ని కంట్రోల్ చేయట్లేదు కాబట్టి మన లైఫ్ కంట్రోల్ ఉండట్లేదు అనుకుంటున్నాం. కానీ దెర్ ఇస్ అ బ్యూటిఫుల్, మన పెర్వ్యూ ఉండి మనం కంట్రోల్ చేయగలిగినటువంటిది, మనం రిస్ట్రిక్ట్ చేయగలిగినటువంటిది, మనం స్టీర్ చేయాల్సినటువంటి ఒక ఎలిమెంట్ ఉంది. దట్ ఈస్ వాట్ మైండ్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆ మైండ్ మనం ఏం చేస్తున్నాం అంటే, వీఆర్ బికమింగ్ స్లేవ్స్ టు దట్ మైండ్. ఈ మైండ్ ఎట్లా అవుతుందో తెలుసా అండి? ఆ మైండ్కి మనం మాస్టర్ అవ్వాలి. ఈ మైండ్కి మాస్టర్ అవ్వాలంటే మళ్ళా మనం కాస్త వెర్బల్ యూసేజ్లోకి రావాలి. దేంట్లోకి రావాలండి? కెన్ యూ ప్లీజ్ టెల్ మీ, ఏ యూసేజ్లోకి రావాలండి? వెర్బల్ యూసేజ్. వాట్ ఈజ్ వెర్బల్ యూసేజ్? మన మాట, ద వర్డ్స్ విచ్ వి యూజ్. చాలా జాగ్రత్తగా రెస్పాండ్ అవుతుండాలి. ద వర్డ్స్ విచ్ వి యూజ్ అంటే మనం ఏదైతే మాటలను వాడుతూ ఉంటామో ఇవి మన మైండ్ మీద చాలా ప్రభావం కలిగి ఉంటాయి. చాలామందికి చాలా నెగిటివ్గా మాట్లాడడం అలవాటు ఉంటుంది. అంటే నా వల్ల ఇది కాదు, నాకు ఇది రాదు, నేను ఇది చెయ్యలేను, ఐ కాంట్ డూ దిస్, ఐ వోంట్ డూ దిస్, ఐ కాంట్ బీ హ్యాపీ, ఐ కాంట్ గో దేర్, ఇది నా వల్ల కాదు, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, నో, నాట్, డోంట్, కాంట్, వోంట్, కుడెంట్, వుడెంట్, షుడెంట్, ఇంట్, నాట్ అనేటువంటిది మనకు బాగా అలవాటు అయిపోయినటువంటి ఒక నెగిటివ్ ఓరియంటెడ్ టాక్. అంటే మన వొకాబులరీ అనేటువంటిది, మన నోటెంబడి వచ్చేటువంటి యొక్క వాక్కు, అంటే దట్ సౌండ్ ఇట్ సెల్ఫ్ వేదంలో ఏం చెప్పబడిందంటే, ఇట్ ఈస్ కాల్డ్ శబ్ద బ్రహ్మమయి. ఏమంటారు దాన్ని? రిపీట్ ఇట్ ఆఫ్టర్ మీ.
శ- శబ్ద బ్రహ్మమి అంటే ద వర్డ్ దట్ యూ యూజ్, ఏదైతే మనము మాట్లాడుతున్నామో దట్ ఈస్ నథింగ్ బట్ ద బ్రహ్మన్. శబ్ద బ్రహ్మమయి అంటే ఇట్ ఇస్ ఫుల్ ఆఫ్ డివినిటీ. గాడ్ అనకండి ఇక్కడ, నో గాడ్. గాడ్ అని థాట్ పక్కన పెడదాం కొద్దిసేపు. డివైన్ ఓరియంటెడ్ అంటే మన మాట ఇట్ సెల్ఫ్ ఈజ్ సో డివైన్. చూడండి, కొంతమంది నోటుతో ఉంటే వీడి నోటుతో అంటే ఇది అయిపోతుందిరా. నన్ను చాలామంది అంటారు, భరద్వాజ్ మీ నోటుతోనండి అది అయిపోతుంది అంటే. మన మాటతో అంటే ఎందుకు అయిపోతుందంటే మన మాట ఇట్ సెల్ఫ్ ఈజ్ ద ట్రూ సింబల్ అండ్ రిఫ్లెక్షన్ ఆఫ్ డివినిటీ. దివ్యత్వం యొక్క అద్భుతమైన అంశమే మన వాక్కు. ఈ వాక్కులో అన్నిటికీ ఉంది. సకల చరాచర సృష్టిలో ఉండే ప్రతి ప్రాణికి కూడా ఏదో ఒక శబ్దం చేసే అలవాటు ఉంది. కానీ ఒక భాష, దానికి ఒక భావము, దానికి అనుగుణమైనటువంటి యొక్క వ్యక్తీకరణ, వీటి యొక్క కమ్యూనికేషను, దీనికి రెస్పాన్సు, దీనికి రియాక్షను, దీనికి రిఫ్లెక్షను, దీనికి రీసౌండు, దీనికి రియాలిటీ, దీనికి అన్రియల్నెస్, దీనికి రిమెంబరెన్సు, దీనికి రికలెక్షను, దీనికి తర్వాత రిక్రియేషను, ఇన్ని రకాల ఆస్పెక్ట్స్ ఒక్క శబ్దానికి ఉన్నాయి. అంత వెరీ 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 పొటెన్సిఫుల్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ ఆస్పెక్ట్ వెపన్ ఈజ్ అవర్ వెకాబులరీ. మన వాక్కు, మన శబ్దం. ఆ శబ్దం ఏదైతే నోట్లో చేస్తుందో ఆ వాక్ అనేటువంటిది చాలా 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 పవర్ఫుల్. కనుక ఇప్పుడు ఈ మైండ్ని మనం మైండ్కి మనం మాస్టర్ అవ్వాలంటే ఈ వర్డ్ని ఎట్లా యూజ్ చేయాలి, ఈ వొకాబులరీ ఎట్లా యూజ్ చేయాలి, చాలా ఇంపార్టెంట్ ఇస్ ది. నేను ఇప్పుడే జస్ట్ నౌ ఐ వెంట్ టు ఏ లంచ్ పార్టీ. అక్కడ ఎవరైతే పార్టీ ఇచ్చారో, ఎవరైతే అక్కడ అద్భుతంగా ఫుడ్ సర్వ్ చేశారో, వన్ ఆఫ్ దోస్ గర్ల్స్ ఆమె నా దగ్గరికి వచ్చి అన్నది, సార్ ఫుడ్ బాగోలేదా సార్ అన్నది. I corrected her. Talli, you used a negative word of statement to enquire whether food is good or not. Am I right or not? మీకు అర్థమైందా? అదే అమ్మాయి ఫుడ్ విషయం ఎట్లా ఉందో తెలుసుకోవడానికి ఏం వాడాలండి? ఫుడ్ బాగులేదా అని అడిగిన అమ్మాయి ఏం అడగాలి? ఫుడ్ అగొట్టు లేదా లేదు, అగొట్టు మరి బాగుందా బాగులేదా లేదు, ఫుడ్ బాగుందా సార్? ఎస్, ఎప్పుడు ఎక్కడ ఏ సందర్భంలోని ఏ చోట నెగిటివ్ అనేటువంటి ఒక థాట్తో మన నోటు వెంబడి వర్డ్ రాకూడదు. ఇది మనం ప్రాక్టీస్ చేయాలి. ఇది ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తామో, నా వల్ల కాదు ఇది నేను చెయ్యను అని చెప్పేది కూడా ఎస్ ఐ విల్ సర్టైన్లీ ఫినిష్ ఇట్. ఎంత అవుతుంది, కానీ నెగిటివ్ ఫస్ట్ మనం చెప్పకూడదు. నీ వల్ల సహాయం అవుతుందా? అవదండి. నువ్వు రాగలవా? నేను రాలేనండి. ఇది బాగుందా? బాగలేదండి. అసలు ఏమవుతుందంటే ఇమ్మీడియట్ ఇంప్రెషన్ ఆ వ్యక్తి తాలూకది ఆ వ్యక్తి దృష్టిలో పడిపోతుంది. మనకి ఈరోజు మన మైండ్ అంతా నెగిటివ్గా ఫిల్ అయిపోవడానికి, ప్రతి దాంట్లో కూడా నెగిటివిటీని మనం వెతుక్కోవడానికి రూట్ కాజ్ ఎక్కడుందంటే మన టాక్లో ఉంది, మన వర్డ్లో ఉంది, మనం వాడే ఆ వొకాబులరీలో ఉంది, మనం ఆ శబ్దంలో ఉండి. దాన్నే అపశబ్దం అన్నారు. శబ్దానికి ఆపోజిట్ వర్డ్ అపశబ్దం. కాబట్టి శబ్దమే బ్రహ్మమయంగా ఉండాలి అంటే ఎవర్ యూజ్ ఓన్లీ పాజిటివ్, ఓన్లీ పాజిటివ్, ఓన్లీ పాజిటివ్, ఓన్లీ పాజిటివ్. మీరు అడగచ్చు, సార్ నిజంగా ఇది పాసిబులా? ఇస్ ఇట్ పాసిబుల్? ఇటీవల ఆన్ 16th of August I lost my mother. Indeed, she merged in the Almighty. ఆమె పరమాత్మలో ఐక్యమైంది. అయ్యో అమ్మగారు చనిపోయారండి, ఎలాగండి అన్న మాట ప్రతి ఒక్కరికి మీరు బాధపడుతున్నారేమో, లేదు ఐఎమ్ హ్యాపీ. ఎస్ ఐఎమ్ హ్యాపీ. ఇది వినటానికి పిచ్చిలా ఉంటుంది. ఏంటండి భరద్వాజ్ ఇమోషన్లెస్సా అన్నట్టుగా ఉంటుంది. సరే, ఈ ప్రపంచంలో ఎవ్వరం రాలేదు, ఈ ప్రపంచంలో ఎవరితో ఎవరం వెళ్ళాం. లబోదిబోమని ఏడుస్తూ కూర్చోవాలా? సీతాలక్ష్మి అనేటువంటి యొక్క నేమ్తో వచ్చినటువంటి ఆ దేహం వచ్చింది, కొన్నాళ్ళు భగవంతుడు ఇచ్చిన ఆయుర్దాయం మీదుగా ఆమె చక్కగా జీవించింది, తర్వాత పరమాత్మలో ఐక్యమైంది. గుడ్.
ఆమె యాస్పిరేషన్స్, ఆమె డ్రీమ్స్కి అనుగుణంగా నేను బతకాలా బీయింగ్ ద సన్. ఆమె లేదు కదా అని ఏడుస్తూ ఓని నెగిటివిటీ నా నోట్ల నుంచి రానివ్వాలా? చాలామంది నా రిలేటివ్స్కి, నా ఫ్రెండ్స్కి, ఈవెన్ నా మందిర్లో, సత్సాయి మందిర్లో ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఏంటి భరద్వాజు చాలా ఓవర్గా తల్లి చనిపోయిందంటే హ్యాపీ అంటున్నాడు, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్, ద వే దట్ హీఈస్ టాకింగ్ ఈజ్ నాట్ అట్ ఆల్ కరెక్ట్ అనుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. బట్ ఐఎమ్ లీస్ట్ బార్డర్డ్ ఆఫ్ దట్. నేను ఆనందంగా ఉంటేనే నా తల్లి ఆనందంగా ఉంటుంది. నేను ఏడుస్తుంటే నా తల్లి ఆనందంగా ఉండదు. ఈవెన్ దో షీ వాజ్ నాట్ అలైవ్, నేను ఆనందంగానే ఉండాలి. అప్పుడు మాత్రమే ఆమె సోల్ ఎక్కడో ఆనందంగా ఉంటుంది. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ మాత్రం చెప్పాను. కాబట్టి ఎక్కడైనా మన ప్రొఫెషనల్గా కానీ, మన ఇంటి దగ్గర కానీ, మన పిల్లలతో డీల్ చేసినప్పుడు కానీ, ఫ్రెండ్స్తో డీల్ చేసినప్పుడు కానీ, మన రిలేటివ్స్ అండ్ బాండింగ్ సర్కిల్లో ఎక్కడున్నా సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us కాన్సన్ట్రేట్ టుడే ఆన్ అవర్ శబ్దం. లెట్ us కాన్సన్ట్రేట్ ఆన్ అవర్ వర్డ్స్, పదాలు, ముఖ్యంగా మంచి పదాలు, అద్భుతమైన పదాలు, ఆనందంగా ఉండే పదాలు, అమృతంలాగా ఉండే పదాలు, తీయగా ఉండే పదాలు, ఇతరులకి ఆనందాన్ని కలిగించే పదాలు, ఇతరులను ఎప్రిషియేట్ చేసే పదాలు, ఇతరులలోని ప్రేరణ మేల్కొల్పే పదాలని మనం అద్భుతంగా వెతుక్కుని పెట్టుకోవాలి. అంతే తప్ప ఏది పడితే చీకీగా, చీప్గా, ఎలా పడితే అట్లా మాట్లాడకూడదు. వీఆర్ బౌండ్ టు బీ ద రిఫ్లెక్షన్ అండ్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ దిస్ ఆల్మైటీ. ఈ భూమి మీద భగవంతుని ఎవరు చూడలేదు, కానీ మనల్ని చూస్తే ఈ భూమి మీద నేను భగవంతుని చూశాను రా అని ఎదుటి వ్యక్తి అద్భుతంగా ఫీల్ అయ్యేంత బాగా మాట్లాడగలిగినప్పుడే శబ్ద బ్రహ్మమయి అనేటువంటిది ఆ వాక్ సరస్వతి అంటారు. వాగ్దేవి, వాక్కుకి దేవి సరస్వతిదేవి. ఆ సరస్వతీదేవి వీడి నాలుక మీద తాండం వాడుతోందిరా, వీడు ఏదంటే అది అయిపోతుందిరా. మనం అన్నది అయిపోవడానికి కోసం కాదు. మనం ఎవరితో మాట్లాడినా, ఏం మాట్లాడినా, అరే నీకు చేత కాదు, నువ్వు ఇలాంటి వాడివి, నువ్వు అలాంటి వాడివి, అబ్యూజింగ్, స్కోల్డింగ్, బెటర్ వర్డ్స్, చేదైన మాటలు, చవకైన మాటలు, ఇష్టానుసారంగా మాట్లాడే మాటలు, ఇతరులు ఇబ్బంది కలిగించే మాటలు, కళ్ళంటి నీళ్ళు తెప్పించే మాటలు, ఇతరుల మనసులు నొచ్చుకునేటట్టుగా ఉండే మాటలు, పుల్ల విరిచినట్టు మాట్లాడడం, వాళ్ళకి తగిలినట్టుగా మాట్లాడడం, సెకండ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన మాట్లాడడం, డబల్ మీనింగ్లో మాట్లాడడం, ముందు ఒకటి వెనకొకటి మాట్లాడడం, ఇవన్నీ కూడా నెగిటివ్ టాక్లోని ఉండేటువంటి చాలా ఆస్పెక్ట్స్. ఇవన్నీ మన మైండ్ మీద ఎఫెక్ట్ కలిగి ఉంటాయి. అల్టిమేట్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఎవరినో మేనేజ్ చేస్తున్నాం, ఎవరినో మభ్యపెడుతున్నాం, ఎవరినో మనం హాయిగా అద్భుతంగా మనం అడ్మినిస్ట్రేట్ చేస్తున్నాం అనుకుంటున్నాం. నో, వీఆర్ చీటింగ్ అవర్ సెల్ఫ్స్. ఈ మాట చెప్తుంటే నేను చాలా బాధపడుతున్నాను. ఇది నాకైనా వర్తిస్తుంది. మన నోటి వెంబడి వచ్చేటువంటి ఆ శబ్దం అనేటువంటిది, ఆ మాట అనేటువంటిది ఇతరులకు మంత్రం అవ్వాలి. మాటే మంత్రము, మన యొక్క వాక్కే వారికి ఔషధము. ప్రేమగా అందుకే బాబాగారు గొప్ప మాట చెప్పారండి. యు మే నాట్ బీ ఒబ్లైజింగ్ ఆల్వేస్. అందరు రిపీట్ చేయాలి, నా వెనకతల ఆన్ చేసుకొని రిపీట్ చేయాలి. ఇది కంఠస్థ పెట్టాలి. ఈ ప్రపంచంలో కొన్ని మంత్రాలు ఉన్నాయండి, ఇదే ఆ మంత్రాలంటే ఓం నమః అని మనం చెప్పేటువంటి మధ్యలోని మన నచ్చినటువంటి దేవతా పేరు మాత్రం చెప్పేది మంత్రం కాదు. ఇటువంటి అద్భుతమైన విషయాలు మనం తెలుసుకోవాలి. యు మే నాట్ బీ ఒబ్లైజింగ్ ఆల్వేస్, బట్ స్పీక్ ఒబ్లైజింగ్లీ. నువ్వు అందరి పట్ల యు మే నాట్ బి ఒబ్లైజింగ్ ఆల్వేస్, అందరి పట్ల అణకువగానే ఉండలేకపోవచ్చు. బట్ స్పీక్, మాట్లాడు, ఒబ్లైజింగ్లీ, అణకువగా మాట్లాడు. ఏం పోయేది లేదు. ఈ ప్రపంచంలో డబ్బిచ్చి కొనుక్కోలేనిది, డబ్బిచ్చి కొనవలసిన అవసరం లేనిది, ధనంతో పని లేనిది, ధనం అనేటువంటి దానికి 80% కూడా అవకాశం లేనిది మాత్రం వాక్కు. ఇది ఇంకా ఈరోజు వరకు మన వాక్కును మనం అమ్ముకునే స్థితిలో లేము. గాలి కొనుక్కుంటున్నాం, నీరు కొనుక్కుంటున్నాం, ఆహారం కొనుక్కుంటున్నాం, జాగా కొనుక్కుంటున్నాం, అన్నీ కొనుక్కుంటున్నాం. ప్రస్తుతానికైతే ఇంకా మన యొక్క శబ్దాన్ని మనం కొనుక్కోవట్లేదు. కాబట్టి ఆ దుస్థితి రాకముందే మేల్కొందాం. పాజిటివ్గా, పొటెన్సిఫుల్గా, మీనింగ్ఫుల్గా, పర్పస్ఫుల్గా, ఫ్రూట్ఫుల్గా, జాయ్ఫుల్గా, బ్లిస్ఫుల్గా, బ్లెస్ఫుల్గా, సాటిస్ఫాక్టరీగా, డివైన్ఫుల్గా, అంటే చాలా అప్రిషియేషన్ ఉంది. ముఖ్యంగా ఇక్కడ తెలుసుకోవాల్సింది, ఎలాంటి వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. అరే ఏంటండి భరద్వాజ్ గారిని పిచ్చి పట్టిందా, ఎలాంటి వాడిని ఎలా అప్రిషియేట్ చేస్తామండి? ఒక కోమాలో ఉన్నాడండి, వాడిని అప్రిషియేట్ చేయాలి మనం. ఒకడు కోమాలో ఉన్నాడండి. ఐఎమ్ ఆస్కింగ్ సమ్వన్ హూ కుడ్ ఆన్సర్ మీ దిస్. ఎవరైనా చేయగలమే అప్రిషియేషన్?
Can we, a person is living in coma stage, వాడు వినలేడు కానీ అతను మనం ఎప్రిషియేట్ చేయాలి. అతనికి వినిపించకపోవచ్చు కానీ నువ్వు ఎప్రిషియేట్ చేయాలి. కోమాలో ఉండే వ్యక్తిని నువ్వు ఎప్రిషియేట్ చేయాలి. మనం చేయగలమా చేయలేమా? అతను వింటున్నాడా లేదా అని పక్కన పెట్టండి, మీరు చెప్పాలి. మీరు అతనిలో ఉండేటువంటి ఒక బ్యూటిఫుల్ క్వాలిటీ చెప్పాలి. ఒక కోమాలో ఉండే వ్యక్తికి మనం ఎప్రిషియేట్ చేయాలి. అతను వింటున్నాడా లేదన్న విషయం మీకు సంబంధం లేదు. బీయింగ్ వితౌట్ మూమెంట్, బ్రెయిన్ వర్కౌట్ చేయట్లేదు కానీ అతను బ్రీద్ ఇన్ అండ్ బ్రీద్ అవుట్ చేస్తున్నాడు. అతని ఆర్గాన్స్లో మూమెంట్ లేదు, లింబ్స్లో మూమెంట్ లేదు, లెగ్స్ అండ్ హ్యాండ్స్లో మూమెంట్ లేదు కానీ అతను అద్భుతంగా హార్ట్ బీట్ ఉంది, కిడ్నీ ఫంక్షనింగ్ ఉంది, అన్నీ బాగున్నాయి. మనం అతను ఎప్రిషియేట్ చేయాలి. అతను బ్యూటిఫుల్ సర్వీస్ చేస్తున్నాడు. అతను వాట్ ఈజ్ ద ఫుడ్ టు ద ట్రీస్, ఏదైతే ప్లాంట్స్ ట్రీస్ వాటికి ఫుడ్ ఉంటుందో ఆ కార్బన్ డైఆక్సైడ్ అతను సప్లై చేస్తున్నాడు. అంటే నేను ఇక్కడ చెప్పబోయిన అంశం ఏంటంటే, ఈ ప్రపంచంలో మనం ఎప్రిషియేట్ చేయడానికి పెద్ద కారణాలు వెతుక్కోకర్లే. ఎప్రిషియేట్ చేసేటువంటి ఆ వర్డ్స్ని, ఆ మనసుని మనం కలిగి ఉండాలి. ఎప్రిషియేషన్తో మాత్రమే మనం ఎవరినైనా ఇన్ఫ్లుయెన్స్ చేయగలం. ఎప్రిషియేషన్తో మాత్రమే మనం ఎవరినైనా గెలవగలం. ఎప్రిషియేషన్తో మాత్రమే మనం ఏదైనా లీడ్ చేయగలం. అంటే మన మాటల్లో ఎక్కువ శాతం ఎప్రిషియేషన్ నింపుకోవాలి. అంతే తప్ప మన అబ్యూజింగ్, స్కోల్డింగ్ ఇది పనికిరాదు. శబ్ద బ్రహ్మమే అన్నది మనం ప్రాక్టీస్ చేయాలి. గత వారం మనం చెప్పుకున్న దాంట్లో లేవగానే నిద్రలోంచి ఒక క్వశ్చన్ మనం అనుకోవాలి అని చెప్పాం. ఈరోజు నేను ఏం చేయగలను బెటర్గా. రాత్రి పడుకునే ముందు క్వశ్చన్ అనుకోవాలి చెప్పాం. ఈరోజు నేను చేసిన దాంట్లో ఏంటి నేను పర్పస్ ఆఫ్ లైఫ్ చేయగలిగాను, దేనికోసం నేను అద్భుతంగా చేయగలిగాను. నేను నాది, నేను నా కుటుంబము, నేను నా సంపాదన, నేను నాది అనే నేను ప్లస్ అనేటువంటి దాని కాకుండా నేను అతీతంగా నేను చేయగలిగానా. మనతో మనం సెల్ఫ్ టాక్ ఉండాలి. మన వొకాబులరీ పాజిటివ్గా ఉండాలి. మన వొకాబులరీ చాలా పాజిటివ్గా ఉండాలి, చాలా పొటెన్సిఫుల్గా ఉండాలి. కాబట్టి లెట్ us all ప్రాక్టీస్ హౌ టు స్పీక్ స్వీట్లీ, హౌ టు స్పీక్ జెంట్లీ, హౌ టు స్పీక్ కామ్లీ, హౌ టు స్పీక్ ఇన్ఫ్లుయెన్స్ ఓరియంటెడ్లీ, హౌ టు స్పీక్ ఇన్ ఎ మోస్ట్ అప్రిషియేటివ్ వే. చాలా సాధ్యం. దీనివల్ల చాలా సమస్యలు పోతాయి. చాలా 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 సమస్యలు పోతాయి. ఇది నాకు కూడా వర్తిస్తుంది. ఈ టాక్ ఏదో నేను అతీతం కాదు. ఐఎమ్ నాట్ ఎ టీచర్, యూఆర్ నాట్ ఎ స్టూడెంట్, వీఆర్ ఆల్ జస్ట్ డిస్కసింగ్ వన్ పాయింట్. కాబట్టి ఆ ఎలివేటింగ్ పాయింట్స్లో, ఈ ఎలివేషన్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ యాక్షన్లో ఖచ్చితంగా మనం మన మాట తీరులో కొంత పరిపక్వత, ద మెచ్యూరిటీ, కొంత పరిణితి, సమ్ అబౌలీనెస్, హైనెస్ అండ్ ఆ స్వీట్నెస్, రిచ్నెస్ ఇన్ అవర్ టాక్. చూసారండి, ఫస్ట్ టైం మీరు వినుంటారు ఈ పదం, రిచ్నెస్ ఇన్ అవర్ టాక్. అంటే మాటల శబ్ద ఐశ్వర్యం, మాటల ఐశ్వర్యం, మాటల సంపద, దీన్ని మనం చాలా అద్భుతంగా పంచవచ్చు. దీనికి ఏం ఖర్చు లేదు కదండి. నో నీడ్ ఆఫ్ ఎనీ మనీ, ఎనీ కరెన్సీ, ఎనీ ఫోన్పే, ఈ మాటలకేం లేదు కదా. ఎవరితో మాట్లాడినా అలాగనే మనం ఎవరికి హెడ్ఏక్ అవ్వకూడదు. మన మాట అమృతంలా ఉండాలి తప్ప అమృతాంజనం రాయించేదిలా ఉండకూడదు. మన మాట వాళ్ళే ఉండేటువంటి యొక్క నిర్లిప్తను, నిరాసక్తిని తొలగించేదిలో ఉండాలి తప్ప మన మాట వాడికి జెండు బాంగ్ కాకూడదు. ఇప్పుడు రావనైనా వదిలేస్తాడు రా వీడు, ఈ తలనొప్పి ఎందుకురా అలా ఆ మాట, ఆ తీరుకు మనం రాకూడదు. కాబట్టి క్రిస్ప్గా, తక్కువగా, చక్కగా, వండర్ఫుల్గా, మీనింగ్ఫుల్గా, స్వీట్గా ఎదుటి వ్యక్తి వావ్ ఏం మాట్లాడారా, ఆ లాస్టింగ్ ఇంప్రెషన్, మన మాట వాళ్ళ హృదయాలు ఇంప్రింట్ అవ్వాలి. ఎవరితోనో మాట్లాడండి కానీ పొల్లు మాట్లాడి, పనికిమాన విషయాలు మాట్లాడి, యూజ్లెస్ విషయాలు మాట్లాడి, ఇతరుల మీద చాడీలు మాట్లాడుతూ, నెగిటివిటీని మాట్లాడుతూ, వాడిని నిందిస్తూ, వీళ్ళని నిందిస్తూ, పరోక్షంగా ఎవరి కోసం నిందారోపణని వీళ్ళతో చేస్తూ, పరుషంగా మాట్లాడుతూ,
దోషాలను వెతుకుతూ పోతూ, తప్పులు వెతుకుతూ పోతూ, మన మాటలు నిరంతరం కూడా ఇతరులను ఇబ్బంది పెట్టేలా, ఇతరుల ఇబ్బందుల్ని, ఇతరుల దోషాలని మనం ఐడెంటిఫై చేసేలా, నిరంతరం మన మాటలు ఇంకొల్ని నొప్పించేలా, గుచ్చుకునేలా, బాధించేలా, పక్కవాడికి నెగిటివిటీస్ మాట్లాడడానికి మన మౌత్, మన టంగ్ అనేటువంటి ఒక డస్ట్బిన్ మాదిరిగా మనం చేసుకొని మనం చేయకూడదు. కనుక ఒక అద్భుతమైనటువంటి తెలుగులో వాక్యం ఉన్నది, రసన చేయును చరిత రచన. రసన అంటే నాలుక, చేయును చరిత హిస్టరీ, రచన రైటింగ్. ద హిస్టరీ ఈజ్ బీన్ రిటన్ బై ద టంగ్, నాట్ విత్ ద పెన్. కాబట్టి మన చరిత్రలో నిలిచి ఉండిపోయేలా మనం మాట్లాడగలం. పాజిటివ్గా మాట్లాడాలి, తప్పుల్ని ఎత్తి చూపుతూ మాట్లాడద్దు. ఇతరుల యొక్క తప్పును, ఫర్ ఎగ్జాంపుల్ నేను జగదీశ్వరి ఇద్దరం మాట్లాడుకుంటూ ఉన్నాం, ఎక్కడో మాకు సంబంధం లేని వ్యక్తి ఒక జలమూరు లోకనాథ్ అనే వ్యక్తి కోసం లోకనాథం అలాంటి వాడండి, లోకనాథం ఇలాంటి లోకనాథం గారిలో ఉండేటువంటి బ్యూటిఫుల్ క్వాలిటీస్ మీద మాట్లాడుకున్నంతసేపు ఏం ప్రాబ్లం ఉండదు. కానీ లోకనాథం అనే వ్యక్తిలో ఉండేటువంటి లోపాలను ఎత్తి చూపించగా నేను మాట్లాడుతుంటే మై మైండ్ విల్ బికమ్ ఏ డస్ట్బిన్ అండ్ జగదీశ్వరీస్ మైండ్ ఆల్సో విల్ బికమ్ ఏ డస్ట్బిన్. అంటే ఆ డస్ట్బిన్కి లిడ్, ఆ ఓపెనింగ్ ఏం తెలుసా అండి, మన మౌత్. ఇక్కడి నుంచి వెళ్తుంది ఆ డస్ట్బిన్లో చెత్త అంతా మన నోట్లోంచి వెళ్తుంది. అంటే మన నోటి వెంబడి వచ్చేటువంటి చెత్త ఆ చెవుల్లోంచి ఆ నోట్లోంచి చెత్త ఈ చెవుల్లోకి వెళ్తుంది. కాబట్టి మన శబ్దం అనేటువంటిది బ్రహ్మతత్వము, అంటే డివైన్ ఓరియంటెడ్. కాబట్టి దాన్ని అంతే చక్కగా మనం యూజ్ చేయాల్సిన అవసరం ఉన్నది. మనం ఏ పని చేసినా, ఎవరితో మాట్లాడినా చాలా కీన్గా, చాలా క్లీన్గా, చాలా చక్కగా, చాలా మంచిగా, మనం తీయగా, ఖచ్చితంగా చెప్తే నిజం మాట్లాడుకునేవాడు ఉండండి. నేను వర్క్ చేస్తున్న స్కూల్లో మీకు లైవ్లీ విత్ ఇన్ ఫ్యూ మినిట్స్, 2 to 3 minutes ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్. లాస్ట్ 7 to 8 months ఐ హ్యావ్ బిన్ వర్కింగ్ ఇన్ వన్ స్కూల్, గవర్నమెంట్ స్కూల్. అక్కడ పిల్లలు విపరీతంగా అల్లరి చేస్తూ, నోటోరియస్ థింగ్స్ చేస్తూ అల్లరి చేస్తూ ఉంటారు. అక్కడ టీచర్స్ నాకు చెప్పిందంటే వీళ్ళు ఎప్పుడు ఏది నిజం చెప్పరండి, దే వోంట్ టెల్ ఎనీ ట్రూత్. కానీ మీరు నమ్మండి మై డియర్ ఫ్రెండ్స్ అండ్ లవర్స్, ఒక్క స్టూడెంట్, ఐదర్ ఒక్క పిల్లవాడు కానీ, ఒక్క అమ్మాయి కానీ, అబ్బాయి కానీ ఈ రోజు వరకు నేను అడిగితే నిజాన్ని దాచలేదు. అబద్ధం చెప్పారేమో కానీ రెండోసారో, మూడోసారో, నాలుగోసారో, 40సారో, 100సారో అడిగితే ఖచ్చితంగా నిజమే చెప్పారు. మాట అంత శక్తివంతం, మాట అంత ఫలవంతం, మాట అంత ప్రమాదము, మాట అంత ప్రమోదము, మాట మంత్రము, మాట యంత్రము, మాట తంత్రము, మాట మాయ, మాట సర్వము. మాట మనల్ని ఏదైనా చేయగలదు. కాబట్టి ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి లెట్ us కాంటంప్లేట్, మన ధ్యాసగా, ధ్యానముగా, మెడిటేటివ్గా ఉందాం. వెన్ వి స్పీక్, వెన్ వి టాక్, వెన్ వి అట్టర్ వర్డ్స్, పదాల వాడడంలో కూడా మంచి పదాలు, మంచి చక్కగా, ఏం పదం వాడేట్రా, ఏం పదం వాడిండే ఈవిడ, అరే ఎంత బాగుంది ఆ మాట్లాడే తీరు, చూసారా, ద సిస్టమ్, ద వే ఆఫ్ అప్రోచ్, such a fabulous, such a wonderful, matchless. మరెవరు ఇలా మాట్లాడలేరు అనేంత స్వీట్గా మనం మాట్లాడగలిగితే, ట్రూత్ఫుల్గా మాట్లాడగలిగితే, ఫ్రూట్ఫుల్గా మాట్లాడగలిగితే సాధ్యమే. నెగిటివిటీని మనం మాట్లాడకుండా ఉండాలి. ముఖ్యంగా ఒకరు లేని సమయంలో థర్డ్ పర్సన్ కోసం నెగిటివిటీ మాట్లాడకూడదు. ఓకే, నేను అండ్ మా ఇక్కడ ఉండేటువంటి దాంట్లో తీసుకుంటే మా హరినాథ్ ఎదురున్నాం. హరినాథ్, నీలో ఈ లోపాలు ఉన్నాయని చెప్పచ్చు. భరద్వాజ్ సార్, మీలో లోపాలు మేము ఇద్దరం చర్చించుకోవచ్చు. కానీ మాకు సంబంధం లేని ఒక వ్యక్తి కోసం మేము నెగిటివ్ మాట్లాడితే, చెప్పాను కదా, మా 2 హార్ట్స్ కూడా డస్ట్బిన్స్ అయిపోతాయి. దానికి మాటలు వాడే ఈ నోర్లే ఆ డస్ట్బిన్స్ నింపేటువంటి ఓపెన్ లిడ్స్ అవుతాయి. కానీ అలాంటి వాళ్ళగా కాకుండా మన అద్భుతమైన డివైన్ ఓరియంటెడ్ ఫార్మ్స్ అవ్వాలని, ఆ గాడ్ అనేటువంటి ఒక అద్భుతమైన అంశం, భగవతత్వం వేరే రూపంలో లేదు, శబ్ద బ్రహ్మమయి, ఆ వాక్కులోనే
వాగ్దేవి నిక్షిప్తమై ఆ వాక్వాణిగా, సరస్వతిగా, మేధాదేవిగా మన రసన నాలుకపై అద్భుతమైన తాండవం చేస్తూ ఉన్నది కనుక మాత్రమే ఆ రసన చేసే చరిత్ర రచనలో మనం చక్కటి వ్యక్తులమై, శక్తులమై, మన భూమి మీద ఉండే ప్రతి క్షణం, రోజంతట్లో నిద్ర లేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు ఈ క్షణం నుంచి మన వాడే మాటలు, పదాలు, భాష, భావము, పాజిటివిటీ, వీటి మీద ఎక్కువ ఫోకస్ చేసి తీయగా, మాధుర్యంగా, ఆనందంగా మాట్లాడదామని, ఆ మాట్లాడేటువంటి మనకి చక్కటి వండర్ఫుల్ ఆపర్చునిటీని ఆ పరమాత్ముడు మనందరికీ అందివ్వాలని ఈ ఏకం అనే సెషన్ అనేటువంటిది ఇట్స్ అన్ ఓపెన్ ప్లాట్ఫామ్. దీనిని మనం విస్తృతంగా ప్రచారం చేయాలి. దీనివల్ల చాలా 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 మేలు ఈ ప్రపంచానికి కలుగుతుంది. కాబట్టి ఇది నాట్ ఓన్లీ ఫర్ లాసా వాలంటీర్స్. ఇదేదో ఇంతకుముందు అనుకున్నట్ల 90 minutes 3 sessions, స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 ఇవన్నీ తీసేయడం జరిగింది. ఏకం అనేటువంటి ఈ సెషను ప్రతి ఆదివారం కూడా మధ్యాహ్నం 3 గంటలకు ఖచ్చితంగా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వీక్ మనం వచ్చేటప్పటికల్లా ఈ 3 o'clock నుంచి వచ్చే జరిగే సెషన్లో మరిన్ని ఎక్కువ మందిని, మన ఫ్రెండ్స్, మన రిలేటివ్స్ అందరికీ ఇదే లింక్ ముందుగా షేర్ చేస్తారు. మీరు కూడా లింక్ని ఒక 1000 మందికి కనీసం షేర్ చేసి, వీలైనంత ఎక్కువ మంది ఈ సెషన్లో చేరడం ద్వారా వారు కూడా మరొక అద్భుతమైన విషయం తెలుసుకొని వారి జీవితంలో దాన్ని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా వారు మరింత ఆనందంగా, మరింత అద్భుతంగా, మరింత అమృతంగా జీవించే అవకాశం మనం కల్పించడానికి లాసా ఫౌండేషన్ అనేది వేదికగా నిలిచింది. కాబట్టి ఈ దివ్యమైన, భవ్యమైన, నవ్యమైన అవకాశాన్ని మనందరం కూడా తప్పకుండా గ్రిప్ చేసుకొని మనం చక్కటి రీతిలో ట్రాన్స్ఫార్మ్ అవుదాం అండ్ ఈ ప్రపంచాన్ని ట్రాన్స్ఫార్మ్ చేద్దాం. ఎందుకంటే కొన్ని కన్నీళ్లు తుడవాలంటే కొన్ని అడుగులు ముందుకు వెయ్యాలి, అంతే. లవింగ్ లాసా, దిస్ ఈజ్ యువర్ భరద్వాజ్. Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lhasa Mission.